Welcome to my channel. Please subscribe. దుస్తులు లేకుండా నగ్నంగా స్నానం చేస్తున్నారా? ఈ చెడు ఫలితాలు తప్పవంటున్న జ్యోతిష్యులు, సనాతన ధర్మ ధార్మిక గ్రంథాలలో అనేక నియమాలు ఉన్నాయి. ఇవి అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు పాటించే ప్రతి నియమాన్ని మత గ్రంథాలు వివరిస్తాయి. అంతేకాకుండా భోజనం, స్నానం యొక్క నియమాలు కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను ధార్మికంగా పాటిస్తే మనిషికి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ నియమాలు పాటించకపోతే ఇంటి పెద్దలు కూడా ఆగిపోతారు. చాలా మందికి నగ్నంగా స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఈ విషయం శుభం లేదా అశుభం అని మనం తెలుసుకుందాం. ఒక పురాణం ప్రకారం ఒకసారి గోపికలు సరస్సులో నగ్నంగా స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో బాలకృష్ణ గోపికల దుస్తులను దాచాడు. అది చూసిన గోపికలు దిగ్భ్రాంతి చెందారు. గోపికలు ఆ వస్త్రాన్ని తిరిగి ఇవ్వమని బాలకృష్ణను వేడుకున్నారు. శ్రీకృష్ణుడు గోపికలందరికీ బట్టలు తిరిగి ఇచ్చాడు. గోపికలతో ఎవరూ నగ్నంగా స్నానం చేయకూడదని చెప్పాడు. నగ్నంగా స్నానం చేయడం నీటి దేవుడైన వరుణుడిని అవమానించడమే. ఎవరూ బహిరంగ ప్రదేశంలోనే కాదు, మూసి ఉన్న బాత్రూంలో కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వారు శారీరక, ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఒక వ్యక్తి నగ్నంగా స్నానం చేస్తే అతని శరీరంలో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి మనస్తత్వం కూడా ప్రతికూలంగా మారుతుంది. గరుడ పురాణం ప్రకారం నగ్నంగా స్నానం చేసే వ్యక్తి పితృహోషానికి గురవుతాడు. చనిపోయిన పూర్వీకులు మీ చుట్టూ ఉన్నారని నమ్ముతారు. నగ్నంగా స్నానం చేయడం మీ పూర్వీకులను నెరవేర్చదు. ఈ పూర్వీకులు కోపంగా మారవచ్చు. శక్తి, సంపద, ఆనందానికి, విజయానికి హాని కలిగించవచ్చు. మత గ్రంథాల ప్రకారం నగ్న స్నానం చేయడం కూడా సంపదకు దేవత అయిన లక్ష్మీ మాతను కించపరచవచ్చు. లక్ష్మీదేవి కోపం కారణంగా కుండ్లిలో ధనయోగం బలహీనపడవచ్చు. అతని ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.